హలో గైస్, ఈరోజు ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ వచ్చేసి చార్ట్స్ అనాలిసిస్ చేసుకోవడానికి యూస్ చేస్తాం మనం. స్టాక్ ఆప్షన్స్, స్టాక్స్ కానివ్వండి, లేదా ఫారెక్స్ మార్కెట్ కానివ్వండి, లేదా కమోడిటీస్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, వరల్డ్లో ఏ మార్కెట్ స్టాక్స్ అయినా మనం ఇందులో ట్రేడింగ్ వ్యూలో అనాలిసిస్ చేసుకోవచ్చు. మన బ్రోకరేజ్ వాళ్ళు కూడా, అంటే బ్రోకరేజ్ యాప్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు అనాలిసిస్ చేసుకోవడానికి టూల్స్ అవి కూడా. బట్ ఇందులో కొన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి ట్రేడింగ్ వ్యూలో. సో మనకి ఈజీ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది యూస్ చేయడానికి. మన బ్రోకరేజ్ యాప్ వాళ్ళు ప్రొవైడ్ చేసేదానికన్నా బెటర్ ఆప్షన్స్ అయితే ఇందులో ఉంటాయి. సో ఈ వెబ్సైట్లో టూల్స్ అవన్నీ ఎలా యూస్ చేయాలి అవన్నీ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇందులో పెయిడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనకి ఫ్రీ వర్షన్ మనకి చాలా ఎక్కువ. పెయిడ్ ఆప్షన్స్లో ఏవే ఫీచర్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తాను నేను స్టెప్ బై స్టెప్. సో నార్మల్గా గూగుల్లో tradingview.com అని టైప్ చేసిన తర్వాతకి ఎంటర్ కొట్టేసేయండి. ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసేయండి, tradingview.com. ఇలా మీకు ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని చూసారా, దీన్ని ఏం పట్టించుకోకండి, అది పెయిడ్ వర్షన్కి. మనకు ఫ్రీ వర్షన్ అయితే చాలా ఎక్కువ. ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ అనేది ఉంటుంది. సైన్ ఇన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేయమని డీటెయిల్స్ అడుగుతుంది. ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ సైన్ అప్ అని చూసారా, ఇక్కడ సైన్ అప్ మీద ప్రెస్ చేయండి. సో మీకు ఇక్కడ ఈమెయిల్ లేదా గూగుల్ ద్వారా ఎలా అయినా సైన్ అప్ అవ్వచ్చు. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను సైన్ ఇన్ ద్వారా వెళ్ళిపోతున్నాను. సో ఇది నా యూజర్ నేమ్ అండ్ నేను ఇప్పుడు సైన్ ఇన్ కొట్టేస్తాను. సో అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇలా ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు నార్మల్గా ఏ స్టాక్ గురించి అంటే ఇది యాక్చువల్గా వచ్చేసి ఇందులో మనకి వీటితో సంబంధం లేదు. జస్ట్ మనకి ఏ స్టాక్ కావాలో, లేదా క్రిప్టో కరెన్సీ లేదా బిట్ కాయిన్ కావాలా, లేదా ఏ క్రిప్టో కరెన్సీ కావాలన్నా, ఏ ఫారెక్స్ కరెన్సీ పేరు కావాలన్నా ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, బిట్ కాయిన్కి సంబంధించిన ఇది బిట్ కాయిన్ ఇది వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన బ్యాంక్ నిఫ్టీ, గోల్డ్, ఫారెక్స్ గోల్డ్ పేరు ఇది వచ్చేసి యూరో యూఎస్డి. సో డిఫరెంట్ అన్ని చార్ట్స్ ఉంటాయి ఇక్కడ. నేను ఎగ్జాంపుల్గా టాటా మోటార్స్ తీసుకుంటాను. టాటా మోటార్స్ ఎన్ఎస్సి చార్ట్. సో సింపుల్గా ఇక్కడ మనకి లాంచ్ చార్ట్ అని చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఇందులో అనాలిసిస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ కూడా షిఫ్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా అన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇక్కడ టాప్లో ఇది వచ్చేసి టైం ఫ్రేమ్స్. సో ఇక్కడ స్మాల్ ఆరో మార్క్ చూసారా డౌన్ సైడ్, క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ కి అంటే రైట్ సైడ్ ఒక స్టార్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇది ఫేవరెట్స్ లోకి యాడ్ చేసుకోవడానికి. ఇక్కడ యాడ్ టు ఫేవరెట్స్ కొడితే ఇక్కడ స్క్రీన్ మీదే ఉంటాయి అనమాట. ఎప్పుడు మనకి ఇలా స్క్రీన్ మీద ఊకుంటే ఏంటి, ఇది ఓపెన్ చేసి మనం టైం ఫ్రేమ్ క్లిక్ చేయకుండా ఫేవరెట్స్ లోకి యాడ్ చేస్తే ఇక్కడ స్క్రీన్ మీదే ఉండిపోతాయి. ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ 10-15 మినిట్స్ ఉంది కదా, ఇప్పుడు నేను 1 మినిట్ యాడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసింది. అండ్ 3 మినిట్స్ అండ్ ఇక్కడ 5 మినిట్స్ ఫేవరెట్స్ లోకి యాడ్ అయిపోయింది కదా, ఇక్కడ స్క్రీన్ మీద పాపప్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్ స్టిక్స్. ఇందులో మీకు ఓపెన్ చేయగానే కొంతమందికి ఇలా లైన్ చార్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా లైన్ చార్ట్ కనిపిస్తూ ఉంటుంది డిఫరెంట్. సో ఇన్ కేసు ఈ లైన్ చార్ట్ అనేది కనిపిస్తే మీకు సింపుల్ గా మీరు ఏం చేస్తారు అంటే, ఇక్కడ ఏంటి మనకి టైం ఫ్రేమ్స్ పక్కనే రైట్ సైడ్ జస్ట్ ఆరో మార్క్ తీసుకెళ్ళండి. 1 by 1 ఆప్షన్స్ ఇక్కడ వాళ్ళే డిస్ప్లే చేస్తూ ఉంటారు నేమ్స్, వాటి యూజ్ ఏంటో. మనం ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సింపుల్, మనం ఏ స్టాక్ మార్క్ అంటే ఇక్కడ ఎనాలిసిస్ చేసినా క్యాండిల్ స్టిక్స్ యూజ్ చేసి ఎనాలిసిస్ చేస్తాం కాబట్టి క్యాండిల్ స్టిక్స్ సెలెక్ట్ చేసుకోండి. క్యాండిల్ స్టిక్స్ అండ్ ఈ క్యాండిల్ స్టిక్స్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు, అవి కూడా చెప్తాను 1 by 1. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంపేర్. అంటే మనం డిఫరెంట్ రెండు స్టాక్స్ ని కంపేర్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం ఏదైనా 2 స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకొని కంపేర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాను. 1 మినిట్ ఉండండి. బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, మీకు నార్మల్గా 2 స్టాక్స్, మనకు ఒక టాటా మోటార్స్, ఇంకొకటి వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నాక అలా కంపేర్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎఫెక్ట్స్ అని చూసారా, ఇది వచ్చేసి ఇండికేటర్స్ అండ్ స్ట్రాటజీస్ చూసారా. మనం ఇండికేటర్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక సర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏదైనా ఒక ఇండికేటర్ సెర్చ్ చేయండి. నేను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ సెర్చ్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టార్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇది ఫేవరెట్స్ లోకి యాడ్ చేసుకోవడానికి. సో ఇలా ఫేవరెట్స్ లోకి యాడ్ చేసుకుంటే మీరు ప్రతిసారి టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఫేవరెట్స్ లోకి యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ మై ఫేవరెట్స్ లో చూసారా, ఫేవరెట్స్ లో మీకు ఇక్కడ కనిపించేస్తుంది అనమాట. సో ఇవన్నీ నా ఫేవరెట్స్ లో యాడ్ చేసుకున్న ఇండికేటర్. సో ఇక్కడ కనిపించేస్తున్నాయి కదా, డైరెక్ట్ గా దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇది వచ్చేసి అలర్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్. సో అలర్ట్ అంటే ఏంటి? బేసిక్గా అలర్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఏంటి అంటే, సపోజ్ నాకు యాక్చువల్గా ఇక్కడ ఒక బై ఎంట్రీ అనేది ఉంది. సపోజ్ ఏంటి, నేను ఇక్కడ నాకు ఒక బై ఎంట్రీ అనేది ఉంది. ఇది ఒక సపోర్ట్ ఏరియా. సో ఇక్కడ నేను వస్తే బై చేయాలనుకుంటున్నాను ఈ సపోర్ట్ ఏరియా దగ్గర. సో ఇది యాక్చువల్లీ నేను ఇక్కడ బై చేయాలనుకుంటున్నాను. బట్ ప్రైస్ అక్కడికి వచ్చే వరకు నేను వెయిట్ చేయలేను కదా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నియర్ బై ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటాను. సో నేను ఏం చేస్తాను, నియర్ బై ప్రైస్ ఎక్కడ ఉంది, యాక్చువల్గా ఈ లైన్ ఒక 1 minute ఉండండి. ఇక్కడ 291.35 చూసారా, ఇది యాక్చువల్గా నా బయ్యింగ్ ఏరియా అనమాట. నేను ఏం చేయాలంటే 293 అంటే ఈ సపోర్ట్ ఏరియాకి ప్రైస్ ఎప్పుడైతే దగ్గరగా వస్తుందో అప్పుడు నాకు ఒక నోటిఫికేషన్ ఇవ్వమని ఇక్కడ మనం అలర్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. సో నేను ఏం చేస్తాను, 293 లేదా 294, 293 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. 293 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 293 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని క్రాసింగ్ డౌన్ అంటే డౌన్ సైడ్ క్రాస్ అవుతాయి కదా, 293 కన్నా డౌన్ సైడ్ క్రాస్ అవుతే నాకు ఏంటి ఒక నోటిఫికేషన్ ఇవ్వమని దాని మీనింగ్ అనమాట. ఇన్ కేస్ అప్ సైడ్ ఒకవేళ మీరు ఒక లెవెల్ అనుకున్నారు, ఆ లెవెల్ కన్నా ఎబోవ్ వెళ్తే క్రాసింగ్ అప్ అని పెట్టాలన్నమాట. మీకు ఇక్కడ ఏంటి సింపుల్ గా మనం అర్థమయ్యేలా ఇక్కడ పెట్టేసుకోవచ్చు, సింపుల్ క్రాసింగ్ డౌన్ కదా. అండ్ ఓన్లీ వన్స్ లేదా ఎవ్రీ టైం అంటే ప్రతి రోజా లేదా ఒక్కసారి మాత్రమే, అంటే ప్రతిరోజు కాదు, ఆ లెవెల్ దాటిన ప్రతిసారి నోటిఫికేషన్ ఇవ్వాలా లేదా ఒకసారైనా, జస్ట్ ఓన్లీ వన్సే మనకి, ఎందుకంటే స్ట్రాటజీ ఒకసారి అప్లై చేస్తాం కాబట్టి. అండ్ ఎక్స్పైరీ టైం మనం ఎప్పటి వరకు ఎక్స్పైరీ 24 hours లేదా ఎన్ని అవర్స్ అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 24 hours మనం లాస్ట్ పెట్టేసుకోవచ్చు, 1 day. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడెక్కడ నోటిఫికేషన్ రావాలి, ఈమెయిల్ పంపాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి, మనం ఒకవేళ ల్యాప్టాప్ యూస్ చేస్తుంటే ల్యాప్టాప్లో పాపప్ అవ్వాలా, అండ్ నోటిఫికేషన్ మన మొబైల్ యాప్ ఉంటుంది కదా, సో అక్కడ నోటిఫికేషన్ రావాలా అని అవన్నీ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం అది పెట్టేసుకుంటే అక్కడ మనకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, సో నాకు ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది, నాకు ఇక్కడ ఆ సపోర్ట్ దగ్గరకు వస్తుంది అని ఒక మెసేజ్ అని టైప్ చేసుకోవచ్చు. ఏదైనా మన ఇష్టం వచ్చిన మెసేజ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏది అంటే మీకు అంటే నార్మల్ దాని డిస్ప్లే నేమ్, అలర్ట్ నేమ్ ఏంటి, ఇప్పుడు నేను టాటా మోటార్స్ కాబట్టి టాటా మోటార్స్ అని పెడతాను, ఎందుకంటే మన డిఫరెంట్ స్టాక్స్ ఉంటాయి కదా. సో అందులో మనం అలర్ట్ టాటా మోటార్స్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ అని కొట్టేసాం అనుకోండి, క్రియేట్ అయిపోతుంది అది మనకి. ఇక్కడ నాకు చూడండి రైట్ సైడ్ లో ఏంటి అలర్ట్స్ అని చూసారా, ఈ అలర్ట్స్ లో కనిపిస్తుంది రైట్ సైడ్ లో అలర్ట్స్. సో నాకు ఇక్కడ డౌన్ సైడ్ వెయిట్ చేయండి, ఇక్కడ టాటా మోటార్స్ కనిపిస్తుంది చూసారా, ఇది. సో ఇది నా టాటా మోటార్స్ యాక్టివ్ గా ఉంది ఇది. సో ఇది యాక్చువల్గా ఏంటి, మన ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ దాటుతుందో మనకి అలర్ట్ అనేది ఇచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు అలర్ట్ తీసేయాలంటే లేదా పాస్ చేయాలన్నా అలర్ట్ తీసేయాలన్నా ఇక్కడ రిమూవ్ ఆప్షన్ ఉంది, తీసేయచ్చు. ఇది యాక్చువల్గా పెయిడ్ వర్షన్స్ కి ఉంటుంది అనుకుంటాను. ఫ్రీ వర్షన్స్ కి 1 or 2 అలర్ట్స్ ఉంటాయి అనుకుంటాను. పెయిడ్ వర్షన్స్ కి డిపెండ్స్ ఆన్, ప్రో అయితే 10 to 20 అండ్ ప్రో ప్లస్ అయితే ఉంటాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి టూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. జస్ట్ 1 minute ఉండండి, ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి బార్ రిప్లే. ఈ ఆప్షన్ వచ్చేసి బార్ రిప్లే అంటే నేను ఒకవేళ ఏదైనా స్ట్రాటజీస్ ని టెస్ట్ చేయాలనుకుంటున్నాను, అలాంటప్పుడు ఈ బార్ రిప్లే అనేది యూజ్ అవుతుంది, లేదా క్లాసెస్ చెప్పేటప్పుడైనా యూజ్ అవుతుంది. ఈ బార్ రిప్లే అనేది సింపుల్ గా ఎక్కడి వరకు కావాలో క్యాండిల్స్ ఇక్కడ వరకు నేను క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు లైవ్ మార్కెట్ లా ఉంటుంది, నేను ప్లే చేస్తే ఇది లైవ్ మార్కెట్ లో ఎలా రన్ అవుతుందో సో అలానే రన్ అవుతున్నాయి అనమాట క్యాండిల్ స్టిక్స్ వచ్చేసి. సో ఈ బార్ రిప్లే అనేది స్ట్రాటజీ టెస్టింగ్ కి అలా యూస్ చేయడానికి అంటే అలా యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పెయిడ్ వర్షన్ లోనే ఉంటుంది, రిప్లే బార్ అనేది ఫ్రీ వర్షన్ లో ఉండదు. బట్ ఇది నార్మల్ గా ఎనాలిసిస్ చేసుకోవడానికి ఇది యాక్చువల్గా యూజ్ ఉండదు ఎక్కువగా. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఏంటి ఈ రిప్లే బార్ ఈ ఆప్షన్స్ అలర్ట్స్ ఆప్షన్స్ కావాలి అన్నా మనకి ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. ట్రేడింగ్ మంత్లీ ఆప్షన్ తీసుకుంటే అది కూడా చెప్తాను నేను. అండ్ ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక లైన్ ఇలా డ్రా చేశాను అనుకోండి, సో దీన్ని నేను ఏంటి ఎరేస్ చేయకుండా జస్ట్ ఇలా ఏంటి అండూ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోతుంది. లేదా మళ్ళీ రీడూ చేస్తే మళ్ళీ అది వచ్చేస్తుంది, అండూ రీడూ కూడా ఉంటుంది. సో మొత్తం చాట్స్ అని అండూ రీడూ మళ్ళీ చేసేసుకోవచ్చు సింపుల్గా అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేఅవుట్స్, మీకు లేఅవుట్స్ అంటే 2 లేఅవుట్స్ కావాలా, 3 లేఅవుట్స్ కావాలా, 8 లేఅవుట్స్ కావాలా అంటే మనకి సపోజ్ 2 లేఅవుట్స్ అనుకోండి, మనకి 2 చాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. సో ఒక దాంట్లో టాటా మోటార్స్, ఇంకొక దాంట్లో వేరే చాట్ కూడా ఓపెన్ చేయొచ్చు. సో సపోజ్ నేను ఇక్కడ ఏంటి యాక్సిస్ బ్యాంక్ ఓపెన్ చేశాను, అబ్జర్వ్ చేస్తే ఒక దాంట్లో యాక్సిస్ బ్యాంక్, ఒక దాంట్లో టాటా మోటార్స్, ఈ 2 చాట్ లేఅవుట్స్. సో ఇది యాక్చువల్గా మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ కి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు టాటా మోటార్స్ ఇందులో ఉంది కదా, 1 minute ఉండండి. సో టాటా మోటార్స్ ఇందులో 5 minute టైం ఫ్రేమ్ చూస్తున్నాను, నాకు ఇందులో 10 minute టైం ఫ్రేమ్స్ లో అనాలిసిస్ చేసుకోవాలని ఉంది. ఇందులో 10 minutes టైం ఫ్రేమ్, ఇందులో 5 minutes లో పెడతాను. సో ఇలా మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ అనాలిసిస్ యూజ్ అవుతుంది ఈ లేఅవుట్ వచ్చేసి. అండ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కి. మీకు ఇక్కడ ఏంటి హారిజెంటల్ అయితే హారిజెంటల్ ఇలా, సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేఅవుట్స్ వచ్చేసి 3, 4, 4. ఒకవేళ ల్యాప్టాప్ స్క్రీన్ అయితే మనకి 2 లేదా 4 అనేది మాక్సిమం. 4 అనేది కూడా యూజ్లెస్, ఎందుకంటే మనకు స్మాల్ కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ వచ్చేసి.
2 అయితే బెటర్ ఆప్షన్ ఇన్ కేస్ ఎనాలిసిస్ చేయాలనుకుంటే. ఈ బిలో 8 ఇవి ఏవైతే ఉన్నాయో 6, 8 ఇవి వచ్చేసి మనకి బిగ్ స్క్రీన్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ స్క్రీన్స్ ఉన్నప్పుడు అవి యూజ్ అవుతాయి. లేదా మనం ల్యాప్టాప్కి ఇంకొక వేరే మానిటర్ కనెక్ట్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతాయి అనమాట. మనకి ఏంటి ఈ మల్టీ ఆప్షన్ వచ్చేసి. అండ్ ఇక్కడ మీరు ఏదైనా చాట్స్ అంటే మీరు ఇక్కడ ఒక చాట్ని క్రియేట్ చేస్తారు, ఆ చాట్ని సేవ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, ఈ సెట్టింగ్స్ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఫుల్ స్క్రీన్ మోడ్. ఇక్కడ మీరు ఏదైనా రికార్డ్ చేయాలనుకున్న చూసారా, ఈ కెమెరా ఆప్షన్ చూసారా, దీన్ని సెలెక్ట్ చేసి మీరు రికార్డ్ కూడా చేయొచ్చు. అది నేను ఆప్షన్ చూపివ్వట్లేదు. మనకి ఇందులో రికార్డ్ చేయడానికి ఏమి ఉండదు, ఓన్లీ క్లాసెస్ చెప్పే వాళ్ళకి యూజ్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు స్క్రీన్ మీద మీకు డయాగ్రామ్స్ అన్ని క్లీన్ చేయాలనుకున్నారు అనుకోండి, జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇలా పాపప్ అవుతుంది ఒక టూల్స్ లాంటివి. ఇక్కడ డిలీట్ కొట్టామనుకోండి డిలీట్ అయిపోతుంది. ఇన్ కేస్ స్క్రీన్ మీద ఉన్న అన్ని డయాగ్రామ్స్ క్లియర్ చేయాలనుకోండి, మౌస్ లో రైట్ క్లిక్ ఇవ్వండి. ఈ రైట్ క్లిక్ లో సెట్టింగ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మౌస్ లో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాతకి మీకు యాక్చువల్గా ఏంటి మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ కాపీ ఏదైనా కాపీ చేస్తే అది ఇక్కడ పేస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ యాడ్ అలర్ట్, మనం ఇక్కడ అలర్ట్స్ చూసాం కదా, అలర్ట్ యాడ్ చేసుకోవడానికి. అండ్ ట్రేడ్, ఇందులో పేపర్ ట్రేడ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. టాటా అంటే ఇప్పుడు మనం నార్మల్గా డెమో అకౌంట్ ఉంటుంది, అందులో ట్రేడ్ చేయడానికి కూడా ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యాడ్ టు వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ థీమ్, ఇది వచ్చేసి లైన్స్ కలర్ థీమ్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అవన్నీ లైన్ ఇక్కడే సెట్టింగ్స్ ఉంటాయి అనమాట, చూపిస్తున్నాం ఇప్పుడు అవన్నీ. రిమూవ్ డ్రాయింగ్స్ కొట్టాను అనుకోండి, అన్ని లైన్స్ వెళ్ళిపోతాయి రిమూవ్ డ్రాయింగ్స్ కొట్టేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే, ఒకవేళ డార్క్ అయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డార్క్. అండ్ ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ లో ఇలా స్మాల్ లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, లైట్ గా లైన్స్, వాటిని రిమూవ్ చేయాలని చాలా మందికి ఇదే ఇష్యూ ఉంటుంది, అది ఎలా రిమూవ్ చేయాలని. రైట్ క్లిక్ చేయండి, కలర్ థీమ్ లోకి వెళ్ళండి, సారీ ఉండండి, జస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, కలర్ థీమ్ కాదు, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాతకి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వర్టికల్ గ్రిడ్ లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ వర్టికల్ గ్రిడ్ లైన్స్ లో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో దీన్ని క్లిక్ చేసిన తర్వాతకి మీకు ఇక్కడ ఒపేసిటీ చూసారా, దీన్ని మొత్తం 0 చేసేయండి. 0 చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లైన్స్ కనిపించవు. సేమ్ హారిజంటల్ గ్రిడ్ లైన్స్ కూడా సేమ్, ఇక్కడ దీన్ని 0 చేసేసేయండి, మీకు బ్యాక్గ్రౌండ్ లైన్స్ అయితే కనిపించవు. ఇప్పుడు ఓకే కొట్టేస్తే మొత్తం ప్లేన్ గా ఉంది. సో ఇలా మీకు నీట్ గా ఉంటుంది అనమాట అనాలిసిస్ చేసుకోవడానికి. అండ్ సెట్టింగ్స్ లో ఇంకేమో ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్లీ మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో లైన్స్ ఇష్యూస్ ఉంటే లైన్స్ ఉంటే అవన్నీ ఇక్కడే మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు టూల్స్ ఎలా యూస్ చేయాలో చెప్తాను. సో లెఫ్ట్ సైడ్ లో మనకి ఇవన్నీ టూల్స్, ఇక్కడ టూల్స్ అనమాట, అన్ని టూల్స్ యూస్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటి, నార్మల్గా పాయింట్అవుట్ చేసినప్పుడు డాట్ రావాలా, క్రాస్ ఆప్షన్ ఇవన్నీ రావాలని ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యారో మార్క్ రావాలి, అవన్నీ ఉంటాయి ఆప్షన్స్. జస్ట్ నార్మల్గా మనం డిఫాల్ట్ ఆప్షన్ ఉండనివ్వండి. అండ్ ఇక్కడ ఒకవేళ సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇక్కడ యాక్చువల్గా యారో మార్క్ దీన్ని తీసుకెళ్తే మనకి ఇక్కడ ఏంటి రైట్ సైడ్ స్మాల్ యారో మార్క్ లాంటిది ఇలా కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ అంటే ఏం లేదు, ఒక లైన్, ట్రెండ్ లైన్ మీద క్లిక్ చేస్తే ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడ డ్రా చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే దీని కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ దీని సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ అన్నిటికీ ఇంతే ఉంటాయి అనమాట. కలర్, సైజ్ ఇవన్నీ అన్నిటికీ ఇంతే చేంజ్ చేసుకోవాలి. డిలీట్ చేయాలంటే డిలీట్ చేయాలి, ఇవన్నీ ఇంతే సేమ్. ఇది లైన్ డ్రా చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఎక్కువగా యూజ్ ఉండవు, మనం నార్మల్గా కామన్గా యూజ్ చేసేవి చెప్తాను. సేమ్ మీకు ఏ ఆప్షన్ కావాలని ఇక్కడే ఉంటుంది. హారిజంటల్ లైన్ యూస్ చేస్తూ ఉంటాం. హారిజంటల్ లైన్ అది సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ హారిజంటల్ లైన్ అనేది ఉంటుంది, చార్ట్ మొత్తం కనిపిస్తుంది లైన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వర్టికల్ లైన్, తెలుసు కదా ఇప్పుడు హారిజంటల్ లైన్ ఎలా వచ్చిందో వర్టికల్ లైన్. ఈ రే అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఇంకొక ఎండ్ వరకు అలా ఉంటుందన్నమాట. సేమ్ మనకి లైన్తోనే ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ మనకు అనవసరం, ఇవన్నీ వీటితో ఎక్కువ యూజ్ అనేది ఉండదు. ఇన్ కేస్ మీకు జస్ట్ దాన్ని క్లిక్ చేసి వాడిని అప్లై చేస్తే మీకు తెలిసిపోతుంది దేనికి మనకు వస్తాయి అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫిబినాచి ఒకటి, గ్యాన్ బాక్స్ కావాలన్నా, ఫిబినాచి రిట్రేస్మెంట్ ఆప్షన్ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇవి ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ లో మనకి ఇవన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, ఇందులో బ్రష్ అంటే నార్మల్గా మనం ఏంటి ఇలా డ్రా చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ ఎవరైనా జోన్స్ డ్రా చేస్తుంటారు కదా, జోన్స్ ఎలా డ్రా చేస్తారు, కలర్స్ ఏం చేంజ్ చేస్తారు అవన్నీ ఉంటాయి కదా. ఈ కంప్లీట్ ఈ రెక్టాంగిల్ ఆప్షనే. ఈ రెక్టాంగిల్ చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే చాలా మంది జోన్స్ డ్రా చేస్తూ ఉంటారు, ఏరియాస్ మార్క్ చేస్తూ ఉంటారు ఇదే. అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడ మధ్యలో ఉన్న కలర్ చేంజ్ చేయాలన్నా,
అండ్ బార్డర్స్ కలర్ చేంజ్ చేయాలన్నా ఇక్కడ కలర్ సెట్టింగ్స్ ఉన్నాయి చూసారా కలర్స్, అండ్ అవి థిక్గా ఉండాలా లేదా లైట్గా ఉండాలా అవన్నీ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ డిలీట్ చేయాలంటే జస్ట్ సింపుల్గా డిలీట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ జస్ట్ సైడ్కి స్టార్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఇలా ఫేవరెట్స్ యాడ్ టు ఫేవరెట్స్ కొట్టారనుకోండి ఈ స్క్రీన్ మీద చూసారా, ఈ స్క్రీన్ మీద పాపప్ అవుతాయి. ఇలా చూడండి, ఈ స్క్రీన్ మీద ఇలా పాపప్ అవుతూ ఉంటాయి. ఈ స్క్రీన్ మీద ఇలా పాపప్ అవుతాయి. సింపుల్గా మీరు ప్రతిసారి ఇవన్నీ క్లిక్ చేయకుండా సింపుల్గా వీటిని క్లిక్ చేసి ఆ టూల్స్ని డ్రా చేసేసుకోవచ్చు. ఓకే, ఇది ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇందులో రెక్టాంగిల్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రష్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు టెక్స్ట్. ఇన్ కేస్ మీరు ఏదైనా టెక్స్ట్ రాయాలనుకున్నారు అనుకోండి టెక్స్ట్, అండ్ ఇవి వచ్చేసి బెలూన్ అంటే జస్ట్ ఇలా ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. డిఫరెంట్ ఆప్షన్స్. అండ్ కాల్ అవుట్ ఇలా ఒక ఆప్షన్ అనేది వస్తుంది టెక్స్ట్. సో డిఫరెంట్ ఆప్షన్స్ మీకు టెక్స్ట్కి సంబంధించిన ఇందులో ఉంటాయి, ఇందులో డ్రా చేసుకోవచ్చు. నార్మల్ టెక్స్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్లో చూసారా, ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్స్, రిస్క్ రివార్డ్ టూల్స్ ఉంటాయి చూసారా, లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్స్ ఇవి ఇక్కడ ఉంటాయి. వీటి యూస్ తెలియకపోతే పర్లేదు, జస్ట్ ఇన్ కేస్ మీకు తెలిస్తే ఇవి ఇక్కడ ఉంటాయి, లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్స్. అండ్ మీకు నార్మల్గా ప్రైస్ రేంజ్ అంటే ఏం లేదు, నాకు అది క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ప్రైస్ రేంజ్ ఉందని తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7 రూపీస్ ఉంది ప్రైస్ రేంజ్ వచ్చేసి. ఇంకా ఇంక్రీజ్ చేశాను అనుకోండి 15 రూపీస్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా 15.95 అని. 15.95 వచ్చేసి ఎంత పర్సెంట్, ఈ హోల్ స్టాక్ లో ఇది ఎంత పర్సెంట్ అంటే 5.62%. సో ఇలా హోల్ గా క్యాల్కులేట్ చేసి ప్రైస్ రేంజ్ టూల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. మనకి ప్రైస్ స్టాప్ లాస్ పాయింట్స్ అంటే స్టాప్ లాస్ ఏరియా ఎంత ఉంది అవన్నీ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇవి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఆ ప్రైస్ రేంజ్ టూల్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇక్కడ వరకు ఇది. ఇక్కడ మనకి డిఫరెంట్ సింబల్స్ అనేవి ఉంటాయి, మనం ఏదైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అంతే. అండ్ ఇవన్నీ మనకి అనవసరం ఆప్షన్స్. ఈ ఐ సింబల్ చూసారా, ఇది హైడ్ చేసామనుకోండి స్క్రీన్ మీద ఉన్న ఇండికేటర్స్ లేదా డయాగ్రామ్స్ అన్ని హైడ్ అవుతాయి. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయి, హైడ్ డ్రాయింగ్స్ లేదా హైడ్ ఇండికేటర్స్ లేదా హైడ్ డ్రాయింగ్స్ అండ్ ఇండికేటర్స్. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అవి అవుతాయి అనమాట. నేను ఇక్కడ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, హైడ్ డ్రాయింగ్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను, డయాగ్రామ్స్ అన్ని హైడ్ అవుతాయి. మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ అన్హైడ్ అయిపోతాయి అనమాట. సో ఇది ఒక ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్ ఆప్షన్ చూసారా, ఇది ఫేవరెట్స్. సో ఇక్కడ నాకు స్క్రీన్ మీద పాపప్ అవుతున్న ఈ ఫేవరెట్స్ టూల్స్ ఉన్నాయి చూసారా, ఇన్ కేస్ దీన్ని నేను హైడ్ చేశాను అనుకోండి అది కనిపించదు, ఒకవేళ దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ కనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక మీకు డిస్టర్బెన్స్ లాగా ఉంటే అదొక ఆప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో పేపర్ ట్రేడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది మనకి ఈవెన్ దో నియో స్టాక్స్ ఉన్నా మనకి ఒకవేళ ఫారెక్స్ మార్కెట్లో అయినా డిఫరెంట్ మార్కెట్స్లో చేయాలనుకున్నప్పుడు సింపుల్గా ఇది ట్రేడింగ్ వ్యూ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ డౌన్ సైడ్ మనకి ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది చూసారా, షో, దీన్ని క్లిక్ చేయండి. రైట్ సైడ్ బాటంలో ఇక్కడ పేపర్ ట్రేడింగ్ అనే యాప్ చూసారా, మనకి ఇక్కడ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఏమని ఇవన్నీ ఫోరెక్స్ సంబంధించినవి. జస్ట్ ఇక్కడ పేపర్ ట్రేడింగ్ అనే యాప్ చూసారా, పేపర్ ట్రేడింగ్ బై ట్రేడింగ్. ఇక్కడ కనెక్ట్ గానే కొట్టేసేయండి, పాపప్ పైన చూసారా మెసేజ్ కనెక్ట్ అని కొట్టేసేయండి. మనకి ఇక్కడ $1,00,000 అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి $1,00,000. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏ ట్రేడ్స్ తీసుకున్నా ప్రాఫిట్ లాస్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ పిప్స్ లో ఉంటుంది అనమాట, వాల్యూ డాలర్స్ పిప్స్ లో ఉంటుంది. సో మీరు పేపర్ ట్రేడ్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేయాలని మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మీకు పిప్స్ వాల్యూస్ తెలిసి ఉండాలి, డాలర్స్ లో అవన్నీ తెలిసి ఉండాలి. బట్ సింపుల్ గా మనం మనం పెట్టుకున్న టార్గెట్ హిట్ అయ్యా, స్టాప్ లాస్ హిట్ అయ్యింది అన్నట్టు ట్రేడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ పేపర్ ట్రేడింగ్ అకౌంట్ అయితే యాక్టివ్ గా ఉంది. ఇప్పుడు అది ఎలా ట్రేడ్ చేయాలి పేపర్ ట్రేడింగ్ లో, రైట్ క్లిక్ చేయండి, మౌస్ రైట్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ట్రేడ్ అన్ ఆప్షన్ చూసారా, ట్రేడ్ అన్ ఆప్షన్. నేను టాటా మోటార్ సెల్ చేయాలనుకుంటే సెల్ చేస్తాను, ఒకవేళ బై చేయాలనుకుంటే బై చేస్తాను, లేదా క్రియేట్ న్యూ ఆర్డర్, మన కస్టమర్ ఆర్డర్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఎంత క్వాంటిటీ కావాలి, 100 క్వాంటిటీస్, అండ్ ఎక్కడ వరకు ప్రాఫిట్ ఏరియా, ప్రైస్ ఎక్కడ, ప్రాఫిట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ ప్రైస్ ఇక్కడ ఎంటర్ చేయండి. ప్రైస్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాతకి బై అయితే బై కొట్టేసేయండి, ఒకవేళ సెల్ అయితే ఇక్కడ సెల్ కొట్టేసేయండి. మీకు ఇక్కడ ఆర్డర్స్ డౌన్ సైడ్ రైట్ బాటంలో ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆర్డర్స్ లిస్ట్ లో కనిపిస్తుంది. కరెంట్ పొజిషన్స్, ఆర్డర్స్ హిస్టరీ, అకౌంట్ హిస్టరీ, ట్రేడింగ్ జర్నల్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆర్డర్స్ యాక్చువల్గా మీకు స్క్రీన్ మీదనే పాపప్ అవుతాయి అనమాట. ఇక్కడ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఉంటాయి, అది ఆప్షన్ నేనే తీసేసాను. ఇక్కడ నార్మల్గా మీరు రైట్ క్లిక్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేసి ట్రేడ్ ఆప్షన్లో క్రియేట్ న్యూ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. బై అయితే బై, షార్ట్ సెల్ అయితే షార్ట్ సెల్, మీకు డిఫరెంట్ లిమిట్ ఆర్డర్ లేదా స్టాప్ ఆర్డర్స్ ఇవన్నీ మనకి డిఫరెంట్ ఆర్డర్స్ ఉంటాయి. అండ్ ఈ వాల్యూస్ పట్టించుకోకండి, ఇవన్నీ పిప్స్ లో ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ టార్గెట్ అండ్ స్టాప్ లాసెస్ పెట్టుకోవడానికి యూస్ చేయండి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాచ్ లిస్ట్, కమింగ్ టు వాచ్ లిస్ట్.
సో మనకి ఇక్కడ డిఫరెంట్ స్టాక్స్ అంటే మనం ఊకంటే సెర్చ్ చేయకుండా డిఫరెంట్ స్టాక్స్ అయితే ఇక్కడ వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ అని చూసారా, యాడ్ సింబల్ లో మనం ఇష్టం వచ్చిన స్టాక్స్ ని ఇప్పుడు నేను ఇక్కడ ఈ బిట్ కాయిన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను యాడ్ టు వాచ్ లిస్ట్ అని కొట్టాను. రైట్ ఆప్షన్ చూసారా, యాడ్ టు వాచ్ లిస్ట్ కొట్టేస్తే నాకు కింద యాడ్ అయిపోయింది బీటీసీ యూఎస్డి. ఇది వచ్చేసి బిట్ కాయిన్ అనమాట. సో అలా మీకు ఏ స్టాక్ కావాలంటే ఆ స్టాక్ ని సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను డాబర్ స్టాక్ ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ యాడ్ అయింది చూడండి, డాబర్. సో ఈ యాప్ అయితే సారీ ఈ స్టాక్ సారీ ఇది ఆల్రెడీ ఉందనుకుంటాను. వేరే స్టాక్ ఏదైనా సెలెక్ట్ చేద్దాం. సో టెక్ మహీంద్రా యాడ్ టు వాచ్ లిస్ట్ మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది చూడండి, డౌన్ సైడ్ టెక్ మహీంద్రా ఇది వచ్చేసి బిఎస్సి చాట్ యాడ్ అయిపోయింది. సో ఇలా వాచ్ లిస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ వాచ్ లిస్ట్ అండ్ కలర్స్ ఫ్లాగ్స్ కూడా ఉంటాయి. ఈ ఫ్లాగ్స్ లో మనం అంటే మనం ఈ ఫ్లాగ్ లో నేను స్టాప్ లాస్ హిట్ అయినవి, ఈ ఫ్లాగ్ లో టార్గెట్ హిట్ అయినవి అని పెట్టేసుకొని ఇందులో పెట్టేసుకోవచ్చు డిఫరెంట్ స్టాక్స్. ఇలా డిఫరెంట్ వాచ్ లిస్ట్లు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ క్రియేట్ న్యూ వాచ్ లిస్ట్ కొట్టేసి ఆ వాచ్ లిస్ట్ నేమ్ పెట్టేసి అందులో మనం స్టాక్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది వచ్చేసి ఓన్లీ పెయిడ్ వర్షన్స్ కి. ఇలా డిఫరెంట్ వాచ్ లిస్ట్ ఇవన్నీ ఓన్లీ పెయిడ్ వర్షన్స్ లో ఉంటాయి. నార్మల్గా ఫ్రీ వర్షన్ లో అయితే ఓన్లీ సింగిల్ వాచ్ లిస్ట్, ఇలా సింగిల్ వాచ్ లిస్ట్ ఉంటుంది. సో మీరు ఎన్ని స్టాక్స్ అంటే అన్ని స్టాక్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సింపుల్ గా. అండ్ ఇప్పుడు మీకు మామూలుగా ఇందులో అంటే మేజర్ గా మీకు ఇంపార్టెంట్ అన్ని చెప్పేశాను, మీరు ట్రేడ్ చేయడానికి యూజ్ అయ్యేవి అన్ని చెప్పేశాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెయిడ్ వర్షన్ అండ్ ఫ్రీ వర్షన్స్ లో డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఇవి వచ్చేసి ట్రేడింగ్ వ్యూ వాళ్ళ ప్లాన్స్. ఫస్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర 3 ప్లాన్స్ ఉన్నాయి, ప్రో ప్లస్ ప్రీమియం. ఫస్ట్ ఫ్రీ వర్షన్ లో ఏంటి అంటే మీరు అన్ని ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటి మీకు ఇండికేటర్స్ వచ్చేసి 3 ఇండికేటర్స్, అంటే మీరు అప్ టు 3 ఇండికేటర్స్ వరకే ఒక స్క్రీన్ లో ఒక 3 ఇండికేటర్స్ వరకే యూస్ చేయొచ్చు. ఒకవేళ 4th ఇండికేటర్ కనుక యాడ్ చేస్తే మీకు ఏంటి ప్రో వర్షన్ తీసుకోండి అని ఒక మెసేజ్ అయితే పాపప్ అవుతుంది. అదొక 3 ఇండికేటర్స్ వరకే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందాకైతే ఏంటి ఒక విండోలో 2-3 చాట్స్ చూపించాను కదా, ఒక విండోలో 2-3 చాట్స్, 4 చాట్స్, 5 చాట్స్, 6 చాట్స్ అలా చూపించాను కదా. ఫ్రీ వర్షన్ లో మాత్రం ఒకటే చాట్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు 2 or 3 చాట్స్ రావాలి అంటే మీరు హైయర్ పెయిడ్ అంటే పెయిడ్ వర్షన్ కి అయితే షిఫ్ట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్స్ ఉంటాయి, అందులో యాడ్స్ అయితే ఉంటాయి. అందులో మన ఫ్రీ వర్షన్స్ లో యాడ్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువగా ఏం రావు బట్ పాపప్ అవుతూ ఉంటాయి యాడ్స్, కొంతమందికి చికాకు వేస్తూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ అలర్ట్స్ అనేవి ఉండవు ఫ్రీ వర్షన్ లో. నాకు తెలిసి 1 or 2 ఫ్రీ సైడ్ అలర్ట్స్ అయితే ఉంటాయి. ఏవి సర్వర్ సైడ్ అలర్ట్ అంటే మనం అనుకున్నాం కదా టాటా మోటార్స్ ఈ పర్టికులర్ సపోర్ట్ దగ్గరికి రాబోతుంది, లేదా ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ క్రాస్ అవుతే మనం బయింగ్ కి వెళ్ళాలి. అలర్ట్స్ క్రియేట్ చేసుకున్నాం కదా నోటిఫై చేయడానికి మన యాప్స్ లో, అలా ఆప్షన్స్ పెట్టుకున్నాం. అవన్నీ మనకి ఫ్రీ వర్షన్ లో ఉండవు, ఓన్లీ 1 or 2 టైమ్స్ ఉంటాయి అనుకుంటాను, దానికి మించి ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్ రిప్లే ఉండదు, చూపించాను కదా ఇందాక క్యాండిల్ స్టిక్స్ బార్ రిప్లే చూపించాను. సో అది కూడా ఉండదు. ఏదైతే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అవన్నీ మూవ్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు, అవన్నీ ఉండవు అనమాట. అండ్ చెప్పాను కదా వాచ్ లిస్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవడానికి కూడా మనకి ఉండదు. ఫ్రీ వర్షన్ లో ఓన్లీ 1 వాచ్ లిస్ట్ ఉంటుంది. బట్ మనకి ఇంట్రాడే ట్రేడింగ్ కి అవి చాలా ఎనఫ్, అంటే ఒక పర్సన్ కి నార్మల్ ట్రేడింగ్ అయితే చాలా ఎనఫ్. ఇన్ కేస్ మీరు బాగా అంటే మీకు ఏంటి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కావాలి, అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కావాలి అంటే పెయిడ్ వర్షన్ కి వెళ్ళండి. అండ్ పెయిడ్ వర్షన్ ఎక్కువ కాస్ట్లీ ఏం కాదు, మీరు 1 year తీసుకుంటే కొంచెం కాస్ట్లీ అనిపించవచ్చు, బట్ మంత్లీ తీసుకుంటే తక్కువగానే ఉంటుంది. మీరు బాగా అంటే మీరు ట్రేడింగ్ లోనే ఉన్నారు అనుకుంటే మాత్రం పెయిడ్ వర్షన్ సజెస్ట్ చేస్తాను. లేదు మీరు అప్పుడప్పుడు మాత్రమే ట్రేడ్ చేస్తారంటే ఫ్రీ వర్షన్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఫ్రీ వర్షన్ లో అన్ని చూపించాను, ఇందాకైతే చూపించాను. పెయిడ్ వర్షన్ కొన్ని ఉన్నాయి, అవి ఇందాక నేను ఇన్ఫార్మ్ చేశాను ఇవి పెయిడ్ వర్షన్స్ లో ఉంటాయని. సో ఇప్పుడు ప్రో ప్లస్ ప్రీమియం కి ఉంటాయి చెప్తాను. సో ప్రో లో వచ్చేసి మనకి 5 ఇండికేటర్స్ పర్ చాట్, అంటే ఒక ఇండికేటర్ లో మనకి 5 చాట్స్ వరకు ఉంటాయి. అండ్ అంటే సారీ ఒక చాట్ లో 5 ఇండికేటర్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. 5 కి మించి ఉండవు అనమాట. 5 కి మించి ఒకవేళ ఇండికేటర్స్ యాడ్ చేస్తే ప్రో ప్లస్ కి అప్డేట్ చేసుకోండి అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా మనం ఒక విండోలో 2 చాట్స్ 3 చాట్స్ చూస్తాం, మన ప్రో వర్షన్ లో 2 చాట్స్ వరకే ఉంటుంది. ఇన్ కేస్ 4 చాట్స్ చూడాలి అంటే ఒకటే లేఅవుట్ లో ప్రో ప్లస్ తీసుకోవాలి, లేదా 8 చాట్స్ అయితే ప్రీమియం వర్షన్ తీసుకోవాలి. సో ఎవరికైతే బిగ్ స్క్రీన్స్ ఉంటాయో వాళ్ళు 8 చాట్స్ యూస్ చేయాలనుకుంటే వాళ్ళు ప్రీమియం వర్షన్ అయితే తీసుకోవాలి. అండ్ యాడ్ ఫ్రీ, కంప్లీట్ యాడ్ ఫ్రీ వచ్చేసి ప్రో ప్లస్ ప్రీమియం వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ టైమ్ ఇంటర్వెల్స్ అంటే నేను ఇందాక టైం ఫ్రేమ్స్ చెప్పాను చూసారా, 5-minute టైం ఫ్రేమ్ అంటే 5-minute టైం ఫ్రేమ్, 15-minute టైం ఫ్రేమ్ అవన్నీ తెలుసు కదా. సో అలా మనం ఇష్టం వచ్చింది అంటే 3 minutes, 2 minutes, 5 minutes, 6 minutes, 7 minutes, ఏ టైం ఫ్రేమ్ కంటే ఆ టైం ఫ్రేమ్ ఇందాక వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ లోనే మనం సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ మనం ఏ ఆప్షన్ అంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి.
ఓకే. ఇది మళ్ళీ బ్యాక్ వెళ్ళాలనుకుంటున్నాను. నార్మల్ ఏంటి ఇందాక చెప్పిన దాంట్లో మనం అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్‌లోనే 1 అవర్, 2 అవర్స్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. బట్ ఒకవేళ ప్రో ప్లస్ ఉంటే ప్రో ప్లస్ ప్రీమియం ఉంటే మనం కస్టమ్ టైమ్ ఇంటర్వెల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 1 మినిట్, 2 మినిట్, 3 మినిట్, 4 మినిట్ ఏ టైమ్ ఫ్రేమ్ అంటే ఆ టైమ్ ఫ్రేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ వాచ్ లిస్ట్ అంటే వాచ్ లిస్ట్ వచ్చేసి మనం డిఫరెంట్ వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ చెప్పాను. అండ్ బార్ రిప్లై కూడా చెప్పాను. బార్ రిప్లై వచ్చేసి చెప్పాను కదా ప్లే చేసుకోవడానికి అవన్నీ యూజ్ ఉంటాయి. ప్రో ప్లస్ ప్రీమియంకి డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ 5 ఇండికేటర్స్ ఉంటే మనకి ప్రో ప్లస్‌లో 10 ఇండికేటర్స్ అండ్ ప్రీమియంలో వచ్చేసి 25 ఇండికేటర్స్. అండ్ ఇన్ని ఇండికేటర్స్ చాట్స్‌లో అసలు మనం ఏం చేసుకోం. మనకి 5 ఇండికేటర్స్ అనేవి చాలా ఎక్కువ. అసలు 5 కూడా 3 అనేవి చాలా ఎక్కువ. మనకి ఫ్రీ వర్షన్ అనేది ఎనఫ్. ఇన్ కేస్ మీరు ఏదైనా డిఫరెంట్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు అందులో 5 ఇండికేటర్స్ పక్కా ఉండాలి అంటే అప్పుడు ప్రో గురించి ఆలోచించొచ్చు. 2 చాట్స్ ఇన్ 1 విండో ఇది చాలా ఎక్కువ. ఇన్ కేస్ మనకి 2 చాట్స్ కన్నా అసలు ఎక్కువ 1 చాట్ ఎనఫ్. 2 చాట్స్ కావాలి అంటే మనం 2 విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు కావాలంటే. 2 విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు. 2 డిఫరెంట్ ట్యాబ్స్ ఓపెన్ చేసుకొని అందులో చెక్ చేసుకోవచ్చు. బట్ ఒకటే చాట్‌లో మీకు కావాలి అంటే మాత్రం ప్రో తీసుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ 8 అండ్ ఇక్కడ 20 సైడ్ అలర్ట్స్. ప్రోలో 20 అండ్ ప్రో ప్లస్‌లో 100 అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీమియంలో 400. బట్ మనం 100 సైడ్ అలర్ట్స్ అయితే క్రియేట్ చేయలేం. 20 అనేది చాలా ఎక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రో ప్లేస్‌లో అంటే ఇప్పుడు నా ఐడీ ఉంది. నా ఐడీ వేరే వాళ్ళు ఎవరైనా లాగిన్ అయ్యారనుకోండి ప్రోలో. వాళ్ళకి ఏం చూపిస్తుందంటే ఏంటి ఆల్రెడీ ఒక పర్సన్ లాగిన్ అయ్యాడు. మీరు లాగిన్ అవ్వడానికి లేదు. సో ఒకవేళ వాళ్ళు లాగిన్ అయ్యారనుకో నాకొస్తుంది మెసేజ్. సో మీ ఎవరో లాగిన్ అయ్యారు. సో ఎట్ ఎ టైమ్ 2 డివైసెస్ లాగిన్ అవ్వడానికి ఉండదు. అంటే ఒకటే యూజర్ నేమ్‌తోనే 2 డివైసెస్ లాగిన్ అవ్వడానికి ఉండదు. సో వాళ్ళ యూజర్ నేమ్ అన్నీ ఉంటాయన్నమాట. ఐపీ అడ్రెస్ అన్నీ ఉంటాయి అక్కడ. సో దాని ప్రకారం మనకి ఏంటి లాగౌట్ అయిపోతుందన్నమాట. లేదా మెసేజ్ అనేది పాపప్ అవుతుంది. సో ప్రో ప్లేస్‌లో అయితే 2 డివైసెస్ వరకు 2 ల్యాప్‌టాప్స్‌లో 2 కంప్యూటర్స్‌లో మనం లాగిన్ చేసుకోవచ్చు ఈ అకౌంట్‌ని. అదే ప్రీమియంలో అనుకోండి 5 డివైసెస్ వరకు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ టైమ్ ఇంటర్వల్స్ చెప్పాను కదా ఇవన్నీ సేమ్ ఉంటాయి. అండ్ ఇవన్నీ మనకి ఇక కామన్ ఆప్షన్స్ ఇవి అసలు ఎక్కువగా యూజ్ ఉండవు. సో ఇన్ కేస్ పెయిడ్ వర్షన్‌కి వెళ్ళాలంటే ప్రోకి వెళ్ళండి. ప్రో ప్లస్ ప్రీమియం అసలు దేనికి యూజ్ ఉండదనమాట. మన నార్మల్‌గా అయితే ఎవరికీ యూజ్ ఉండదు ఎక్కువగా. మనకి ప్రోలో ఉన్న ఫీచర్స్ అయితే చాలా ఎక్కువ. సో ప్రో వచ్చేసి పర్ మంత్ అంటే మంత్‌కి ఇప్పుడు డైరెక్ట్‌గా వన్ టైమ్ పేమెంట్ చేస్తే $155. $155 అంటే అరౌండ్ మనకి జస్ట్ 1 మినిట్ క్యాలిక్యులేట్ చేస్తాను. 11,315 రూపీస్ అలా అరౌండ్ 11,300, 400, 500 చేంజ్ అలా అవుతుంది. ఒకవేళ వన్ టైమ్ పేమెంట్ చేస్తే. లేదు మంత్లీ కట్టాలి అనుకుంటే మంత్లీ 1,200 రూపీస్ ఉంటుంది. 1,200 1,300 ఉంటుంది మంత్లీ. సో 1,300 మనం పే చేస్తే ఒక మంత్‌కి యూజ్ చేసుకోవచ్చు. సో అలా మనం ప్రతి మంత్‌కి పే చేస్తూ ఉండాలి. సేమ్ అలానే ఇక్కడ $300 $300 అంటే మంత్లీ మనకి ఇదొక 2,000 అలా పడుతుంది అనుకుంటాను. 2,600, 2,500 పడుతుంది. మనకి మంత్లీ ఇది పే చేయాలి. ఒకవేళ మంత్లీ తీసుకుంటే ఇది ఇయర్లీ తీసుకుంటే మనకి ఇక్కడ ఆఫర్ ఇచ్చాడు $60 సేవ్ అని. ఇన్ కేస్ మంత్లీ తీసుకుంటే మనకి 2,600 ఇదైతే 4,000-5,000 మధ్యలో పడుతుంది 1 మంత్ ప్రీమియం ఆప్షన్ వచ్చేసి. మనకి ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం జస్ట్ మనకి ప్రో ఆప్షన్ అయితే చాలా ఎక్కువ. ప్రో ఆప్షన్ ఎందుకంటే మనకి ఇక్కడ యాడ్స్ అనేవి ఉండవు. కొన్ని ఆప్షన్స్ ఇండికేటర్స్ ఎక్కువగా యూజ్ ఉంటాయి. సైడ్ అలర్ట్స్ యూజ్ ఉంటాయి. అంతే ఇక మిగతావి కస్టమ్ టైమ్ ఇంటర్వెల్స్ ఈ రిప్లై బార్. మోస్ట్లీ ప్రోలో ఉన్న వర్షన్స్ అయితే చాలా ఎక్కువ. సో దీనికి మించి మనకి ఇంకా వేరే ఆప్షన్ అయితే అనవసరం. అండ్ ఇది ట్రేడింగ్ వ్యూ గురించి కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఫర్దర్‌గా ఇంకేమైనా ఎక్స్‌ట్రా డీటెయిల్స్ ఉంటే నేను మోస్ట్లీ అంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. బట్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. బట్ ట్రేడింగ్ చేయడానికి మనకి ఏవైతే యూజ్ ఉంటాయో అవే చెప్పాను. ఇంకా మిగతావన్నీ ఎక్స్‌ట్రా ఏవేవో ఉంటాయి. మనకి వాటి గురించి అనవసరం. మనకి ఏవైతే ఇంపార్టెంటో అవే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ వీటి రిగార్డింగ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను.